తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మామయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతి ఇచ్చి బొట్టు పెడదామని. పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడుతున్నావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవడం తప్ప. నువ్వు చెప్తున్నావు, ఆయన వింటం లేదు. ఇది నేను నమ్మాలి. ఏరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు. పోరా. శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది నేను. తెగ తిప్పుతుంది. పోరా. వస్తానమ్మా. నువ్వు వెళ్ళరా నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? అవును, ఇంతకీ ఎక్కడ బయలుదేరావు? బట్టల షాప్ కి. నీకు సిగ్గుగా లేదు? నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగం చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడోళ్ళ బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవము లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్ను ఎవరు వద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చెప్తాను? నువ్వు కూడా నాకు బోర్ కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును, ఏదవన్నారు ఏదో. రాపోదాం. చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్ కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా హాయ్ గాయ్స్. హే హాయ్ హాయ్. సరేరా, కాస్త లేట్ అయింది. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే.